నేను ఇలా అంతే చూడడం కదా! వల్లగా తెలిసింది. చూడటం వల్ల తెలిసింది. చూడటం వల్ల తెలియడం ఇమ్మీడియేట్‌గా మీరు అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అవ్వటం. అవును. అంటే ముందుగా అసలు వీళ్ళు చేస్తారో చేయరో చాలామంది ఇలా రకరకాలుగా సోషల్ మీడియా అంటేనే చాలా ఫేక్ వస్తూ ఉంటాయి. ఏదో చెప్తారు, ఏదో చేస్తారు. మరి చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకేం అడుగుతారో ఇలా భయపడకుండా మీకు ఏదైనా సమస్య ఉంటే డెఫినిట్‌గా సమస్య మీది, పరిష్కారం మాది. మా నెంబర్ ఎప్పుడు కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి మీరు కనుక ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయితే డెఫినిట్‌గా మేము వెంటనే దానికి సంబంధించి ఎవరిని అప్రోచ్ కావాలి, దానిలో ఎంత వరకు నిజముంది ప్రతిదీ ఎంక్వైరీ చేసి ఇమ్మీడియేట్‌గా మీకు మళ్ళీ మిమ్మల్ని మేము కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అదే సంతోష్ గారి విషయంలో కూడా జరిగింది. వాళ్ళు మాకు ఫోన్ చేసిన వెంటనే మేము కూడా వాళ్ళని మళ్ళీ అక్కడ వదిలేయకుండా ఫాలో అప్ చేస్తూ అసలు ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలని ప్రతిదీ కూడా చాలా క్లియర్‌గా చెప్పడం, చాలా ఈజీగా అయినా సంతోషంగా ఇక్కడికి చేరుకోవడం రియల్లీ సో హ్యాపీ. సార్ ఫైనల్‌గా ఇంకేం చెప్దాం కొంచెం చెప్పండి ఒక్క మాటలో. ఉద్దేశం ఎలాగంటే నాలాంటి విదేశాల్లో వెళ్ళి అలా ఇరుక్కుపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో సహాయం కోసం ఏదో చూస్తున్న వాళ్ళు ఇట్లాంటి ప్రైమ్ న్యూస్ ఛానల్స్ కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను చెప్పుకుంటే వాళ్ళు కూడా అంటే మన సమస్య తీరుతుందా లేదో వాళ్ళు ఏదో టీవీలో స్క్రోల్ చేసి వదిలేస్తారేమని భయపడకండి. వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. మనలాంటి సమస్యలు అయితే ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వాన్ని తీసుకెళ్తారు, కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి మనకు కూడా అప్రోచ్ అవుతున్నారు. నేను కూడా ఫస్ట్ అలా ఫీల్ అయ్యాను. కానీ నాకు ఈరోజు జరుగుతున్న ఈ విషయాన్ని నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. నా విషయంలో జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఎట్లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రైమ్ న్యూస్ ఛానల్ అంటే మంచి ఛానల్స్ని ఎప్పుడైతే మీ సమస్యను తెలియజేయండి. వాళ్ళు కూడా డెఫినెట్లీగా మీకు హెల్ప్ చేస్తారు. నేనే దానికి ప్రధాన కారణం. ప్రస్తుతానికి ప్రైమ్ న్యూస్ ఛానల్కి చాలా కృతజ్ఞతలు సార్ నేను. ఎస్ సార్. ఇంకా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఇప్పుడు అగ్రిమెంట్ల గురించి మాట్లాడారు కదా, అసలు ఏంటనేది ఒకసారి కొంచెం వాళ్ళకి అలా క్లారిటీ ఇస్తే కనీసం వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఏది చూసి ఏది సైన్ పెట్టాలని కూడా చాలా మంది తెలియదు కదా. అవును సార్. అండ్ ఫస్ట్ అయితే ఎవరైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తారో అపాయింట్మెంట్లో మనం అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తారో చూసుకోవాలి సార్. అందులో మెన్షన్ లేకపోతే కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ అయినట్టు ఉంటుంది. అది ముందుగానే మనం అడగాలి. అడిగిన తర్వాత దాంట్లో ఏం మెన్షన్ చేశారు, దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చదవాలి. చాలా పేజెస్ ఉంటాయి, అందరూ గుడ్డుగా పెట్టేస్తారన్నమాట ఏం కాదనేసి. కానీ మనం అదే చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అక్కడ ఎలా పరిస్థితి ఉంటుంది, మనం బయటకు రావాలంటే ఏం చేయాలి అనేది దాన్ని మనం గ్రహించి అన్నిటికీ మనం ఓకే అనుకున్న తర్వాతనే మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఒక కంట్రీకి వెళ్తున్నామంటే ఆ కంట్రీకి సంబంధించిన ఇండియన్ ఎంబసీ కానీ మనకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఈమెయిల్ ఐడీస్ కానీ మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మనం ఒక స్టెప్ వేయాలి. ఇట్లాంటివి వెళ్ళాక మనకి బయటపడుతుంటాయి. వెళ్ళకముందు మనకి ఏం తెలియదు. మ్యాన్ పవర్ కావాలి కాబట్టి వాళ్ళు మనకు అంతా మంచిగానే చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు కొంచెం మారుతుంటాయి అనమాట. అంటే ఇట్లాంటి చాలా హెరాస్మెంట్స్ అడగడం కానీ, ఇలా డబ్బులు పట్టించుకోవడం కానీ ఎట్లాంటివి జరుగుతుంటాయి. అది మనకు ముందుగా ఎవరు చెప్పారనమాట. చెప్తే ఎవరు రారని వాళ్ళకి తెలుసు. సో రీసెంట్గా ఇండియన్ ఎంబసీ కూడా క్యాంప్ వచ్చింది సార్ మాకు. ఇండియన్ ఎంబసీ ఎవరైతే ఏప్రిల్ 8న క్యాంప్ జరిగింది. ఆ క్యాంప్లో కూడా వాళ్ళు స్పెషల్ అడ్వైస్ ఇచ్చారనమాట. అడ్వైస్లో వాళ్ళే రాశారనమాట. సో మీరు వెళ్ళే ముందు మీరు ఆ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ సైన్ పేపర్స్ కూడా మీరు ముందుగా అడగండి. సో అడిగిన తర్వాత మీరు నచ్చిన తర్వాత మీరు సైన్ చేసి మీరు పంపించండి. ఇప్పుడు ఎంబసీ కూడా అన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లిబియాది ఉంది అనుకుందాం. లిబియాకి ఒక ఎంబసీ ఉంటుంది కదా, ఇండియన్ ఎంబసీ. అసలు వాళ్ళకే ఫోన్ చేసి ఆ కంపెనీ ఉందా లేదా, కంపెనీ అలాంటిది ఇలాంటివి అడిగితే వాళ్ళు ఇమీడియట్ మనకు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవుతారు సార్. అంటే నాకు ఎట్లా అంటే మీ గురించి మాట్లాడలేదు, జనరల్గా చెప్తుంది. ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోయి ఇరుక్కుపోవడం, అక్కడ ఏ కంపెనీ లేదు, ఏజెంట్ మోసం చేస్తాడని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. అంత బాధపడే కంటే ఇప్పుడు అంత ఈజీ అయింది కదా. గతంలో ఒకవేళ చదువుకోకపోయినప్పటికీ ఎవరో ఉంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా దుబాయ్ తీసుకెళ్తాను, ఇలా ఖతార్ తీసుకెళ్తాను, అక్కడ ఏదో కంపెనీ చెప్తున్నారు, ఆ కంపెనీ ఏంటో అడిగి అంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే వాళ్ళు ముందుగా వాళ్ళ ఇండియన్ ఎంబసీకి తెలిస్తే ఓకే మన ఈ పలానా కంపెనీ నాకు జాబ్ వచ్చింది, పలానా ఏజెంట్ ద్వారా వెళ్తున్నాను, వాళ్ళకి ముందుగా ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు మనకు చెప్తారనమాట. సో పలానా ఇదంతా ఓకే, ఫేక్ కాదు, నిజమే అని వాళ్ళు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు ఫేక్ అయితే వాళ్ళు ముందు ఎంక్వైరీ చేసి చెప్పేస్తారు మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏదో ప్రాబ్లం వస్తే మనం వాళ్ళు అప్రోచ్ అయితే ఓకే పలానా వ్యక్తి మనం అడిగాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ ఇండియన్ అయినా వాళ్ళు రక్షిస్తారు ఇమీడియట్గా. ఎందుకంటే వాళ్ళు ముందే అప్రోచ్ చేయారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటి నుంచి నాకు ఒక సంతోషం అనిపించింది సార్. ఓకే జరుగుతుంది, మనకు కూడా కాపాడడానికి ఉంది. మీరు అన్నట్టుగా ఎందుకంటే వెళ్ళే ముందు కూడా ఒకసారి వాళ్ళని సంప్రదిస్తే ఇంకా మంచిది. వెళ్ళిన తర్వాత ఎలాగో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎలాగో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వెళ్ళక ముందు కూడా ఒకసారి వాళ్ళు సంప్రదించి మనం ఇలాంటి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు చాలా వరకు. అలాగే అగ్రిమెంట్లు కూడా అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేసి మళ్ళీ లీగల్గా ఎదుర్కోవాల్సి వచ్చేది. అగ్రిమెంట్ సైన్ చేసి ఉంటే ఇంకా చాలా ఇరుక్కుపోయినట్టు. సో అందుకే నేను చదువుకున్నాను కాబట్టి నేను సైన్ చేయడానికి అంగీకరించలేదు. సో నేను ఇంకా సైన్ చేయకపోతే ఇంకా ఫర్దర్గా ఏమవుతుంది అనేది సైన్ చేయకుండా